మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. 99,000కే ఈ బైక్ వస్తుందా? ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంది భయ్యా. మీ హైట్ కి ఈ బైక్ సరిపోతుందా? 4 రైడ్ మోడ్స్ ఎందుకు భయ్యా? కొత్త LFP బ్యాటరీ ఎంత గాల్చినా గాలది. ఎలక్ట్రిక్ బైక్ లో అండర్ సీట్ స్టోరేజ్ 180 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందా? రెవాల్ట్ ఈవీకి ఇది కాంపిటీషన్ ఇస్తుందా? వీల్ టార్క్ అంటే ఏంది భయ్యా? ఎలక్ట్రిక్ బైక్ లా ఇంత పెద్ద సీటా? 110 కిలోమీటర్స్ టాప్ స్పీడ్. ఈ బైక్ లా డిసడ్వాంటేజెస్ ఏమేమున్నాయి? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందర ఆల్ న్యూ ఓబెన్ రోర్ ఈవో ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. అయితే ఈవీ బైక్ సెగ్మెంట్లో చాలా తక్కువ ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి అనమాట. రెవాల్ట్ ఒకటి, మ్యాటర్ ఒకటి. సో ఇట్లాంటి ఇంకొన్ని లోకల్ కంపెనీలు ఉన్నాయి. బట్ ఎక్కువగా సక్సెస్ అయిందన్నమాట ఏంటి అని అంటే రెవాల్ట్ బైక్ అనేది బాగా సక్సెస్ అయింది. సో దానికి కాంపిటీటర్గా మనము ఈ రోర్ ఈవో బైక్ని తీసుకోవచ్చు. అండ్ డిజైన్ లుక్ గురించి మనం మాట్లాడినట్లయితే కంప్లీట్గా ఇది ఒక ఈవీ బైక్ అనే డౌట్ అయితే మీకు ప్రస్తుతం వస్తుంది. కంప్లీట్గా ఇది ఫ్యూయల్ బైక్ లెక్కనే కనిపిస్తుంది అనమాట. సో లుక్ ఎట్ దిస్ డిజైన్, కంప్లీట్గా మస్క్యులర్ షేప్లో గ్రాఫికల్ స్టిక్కరింగ్ కానివ్వండి, ఈ డిజైన్ ప్యాటర్న్ కానివ్వండి, చాలా రిచ్గా రూపొందించారు. మీరు చూడండి కంప్లీట్గా. సో ఈవీ బైక్ అనే ఎక్కడ కూడా మనకు కనిపించదు అనమాట. మొత్తం ఒక ఫ్యూయల్ బైక్ లెక్కనే మనకు కనిపిస్తుంది. డిజైన్ అయితే కంప్లీట్గా ఒక ఫ్యూచరిస్టిక్ స్పోర్టీ డిజైన్ లెక్క మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే ఎల్ఈడి లైటింగ్స్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే డిఆర్ఎల్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే సైడ్ ఇండికేటర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం చూడొచ్చు మీరు, కొద్దిగా డెలికేట్గా అయితే మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే ఫ్రంట్లో అండ్ అలాగే రియర్లో డిస్క్ బ్రేక్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ అలాగే సిఎట్ టైర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ సిస్టమ్తో దీన్ని రూపొందించడం అంటే బెటర్ బ్రేకింగ్, బెటర్ సేఫ్టీ మీకు దొరుకుతుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే సైడ్లో మనం చూసినట్లయితే ఈ ట్యాంక్ షేప్ కూడా చాలా కంఫర్టబుల్గా రూపొందించారు అనమాట. మీరు కూర్చున్నప్పుడు మంచి థై సపోర్ట్ ఇచ్చేలాగా ఈ ట్యాంక్ షేప్ అనేది మనకు కనిపిస్తుంది. రోర్ బ్యాజ్ లోగోని ఇక్కడ స్టిక్కరింగ్తోని రూపొందించారు. బట్ ఓబెన్ కంపెనీ లోగో ఏదైతే ఉన్నదో ఇక్కడ 3D షేప్లో చూపించారు. చాలా బాగున్నది. ఇది సైడ్ కౌల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం డెలికేట్గా మనకు కనిపిస్తుంది. లుక్ పరంగా మాత్రం ఈ చిన్న ఎలిమెంట్ అయినా కానీ చాలా అట్రాక్టివ్, ఒక అగ్రెసివ్ లుక్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ కింది సైడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎయిర్ వెంట్ కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. సో కంప్లీట్గా ఒక ఫ్యూయల్ బైక్ స్ట్రక్చర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. టోటల్గా చూసినట్లయితే ఇక్కడ బ్యాటరీని మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీకి బదులుగా వాళ్ళ సొంత బ్యాటరీ అయినటువంటి LFP బ్యాటరీతో దీన్ని రూపొందించారు. ఇది ఎక్స్ట్రీమ్ హీటింగ్ కండిషన్స్లో కూడా తట్టుకునేలాగా దీన్ని రూపొందించారు. కంప్లీట్ స్టిక్కరింగ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. 4 కలర్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇక్కడ చూస్తున్నాం, అక్కడ రెడ్ కలర్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా సైడ్ ప్రొఫైల్ అయితే చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ రియర్ సైడ్లో మోనో షాక్ అబ్జర్వ్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ ఇక్కడ డిస్క్ బ్రేక్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే చైన్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు అనమాట. అంటే ఎక్కువ డ్యూరబిలిటీ మీకు దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. రియర్ సైడ్లో చూసినట్లయితే టైల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా చాలా స్మార్ట్గా, నీట్గా రూపొందించారు. గ్రాబ్ రైల్ కొంచెం చిన్నగా ఉంది, బట్ స్టాండర్డ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇండికేటర్స్ని కొంచెం డెలికేట్గా రూపొందించినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే సీట్ గురించి మనం మాట్లాడుకోవాలి. లాంగెస్ట్ సీట్ని దీంట్లో రూపొందించారు అనమాట. మనము ఫ్యూయల్ బైక్లలో చూస్తాం ఇట్లా, బట్ ఎలక్ట్రిక్ బైక్లలో ఇంత పెద్ద సీట్ అయితే మనం ఎక్కడ చూడలేదు. అండ్ ఎలక్ట్రిక్ బైక్లలో మనకు ఆప్షన్స్ అయితే తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే చూడొచ్చు మీరు ఎంత పెద్దగా సీట్ ఉందో. సో రైడర్ కూర్చున్నా కానీ, పిలియన్ కూర్చున్నా కానీ మధ్యలో ఇంకా స్పేస్ అనేది మీరు బియ్యం బస్తాలు కానీ, సిలిండర్లు కానీ ఈజీగా పెట్టుకొని పోవచ్చు అనమాట. అండ్ అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నటువంటి స్పెషల్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అండర్ సీట్ స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఇంతగానం ఉంది. సో ఈ అండర్ సీట్ స్టోరేజ్లోనే వీళ్ళు ఇక్కడ ఛార్జర్ ఇచ్చారు కదా. సో ఈ ఛార్జర్ అనేది బయట పెట్టినా నేను. సో ఇలా పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు అనమాట. అంటే లాంగ్ జర్నీకి ఇట్లా వెళ్తున్నట్లయితే ఛార్జర్ని మీరు ఇంట్లో పెట్టుకొని పోతే ఎక్కడైనా మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట 3 పిన్ సాకెట్తోని. అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకొక స్టోరేజ్ అనేది అందుబాటులో ఉంది. ఇక్కడ ఛార్జింగ్ అనేది అది ఉంది కదా, ఆ ఛార్జింగ్ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. అండ్ దాంతో మీరు ఛార్జింగ్ చేస్తే ఫుల్ ఛార్జ్ కావడం కోసం 4 నుంచి 5 గంటల టైం తీసుకుంటుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే కనుక సపరేట్ ఛార్జర్ని మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది దానికి ఎంత ప్రైస్ అనేది వీళ్ళు చెప్పలేదు. ఇక్కడ USB పోర్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. చాలా
మీరు పర్స్ కానివ్వండి, చిన్న చిన్న థింగ్స్ కానివ్వండి, మొబైల్ నీళ్ళ పెట్టేసుకొని హ్యాపీగా ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. అండ్ లాక్ సిస్టమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ TFT 5 inches TFT డిస్ప్లే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. TFT అయినప్పటికీ కూడా LCD డిస్ప్లే లెక్క మనకు కనిపిస్తుంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది వేసినాం కాబట్టి ఇప్పుడు అది సైడ్ స్టాండ్ ఇండికేటర్ మనకు కనిపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో మీ ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మీ కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ మాత్రమే వస్తాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నది. అండ్ డేట్ కనిపిస్తుంది, టైం కనిపిస్తుంది. పార్కింగ్ మోడ్లో ఉన్నాం కాబట్టి పార్క్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. 62% బ్యాటరీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓడో, ట్రిప్ మీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేశారో అవన్నీ డీటెయిల్స్ కూడా సో క్లియర్గా మీరు ఇందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనము రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉందన్నమాట. సో రివర్స్ మోడ్ మనం స్టాండ్ తీసేసి న్యూట్రల్కి వచ్చిన తర్వాత స్టాండ్ తీస్తే రివర్స్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మోడ్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ గురించి మనం చూసినట్లయితే పాసింగ్ సిగ్నల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే హై బీమ్, లో బీమ్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హారన్ మనకు కనిపిస్తుంది అనమాట. హారన్ కూడా చాలా జబర్దస్త్ ఉన్నది. అండ్ రైట్ సైడ్లో బ్యాటరీ కిల్ స్విచ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మోడ్ బటన్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నది. దీన్ని ప్రెస్ చేస్తే 4 రైడ్ మోడ్స్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. 4 రైడ్ మోడ్స్ ఇందులో ఇచ్చారు. ఎకో, సిటీ, హ్యావాక్ అండ్ అలాగే స్మార్ట్ ఐక్యూ అని 4 రైడ్ మోడ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి అనమాట. సో ఎకో మోడ్లో కనుక మీరు రైడ్ చేసినట్లయితే మీకు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్స్ రేంజ్ అంటున్నారు. బట్ ప్రాక్టికల్ రేంజ్ వచ్చేసి ఒక 140-150 కిలోమీటర్స్ వరకు రేంజ్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ హ్యావాక్ మోడ్లో కనుక మీరు రైడ్ చేస్తే రేంజ్ అనేది పడిపోతుంది అనమాట. అంత స్పీడ్గా వెళ్తుంది. అండ్ అలాగే 0 to 40 కిలోమీటర్ స్పీడ్ని జస్ట్ 3 secondsలో ఇది రీచ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే 110 km/h టాప్ స్పీడ్ని ఇది కలిగి ఉందన్నమాట. ఛార్జింగ్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఛార్జర్తో కనుక మీరు ఛార్జింగ్ చేసినట్లయితే మీకు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. బట్ ఇంకొక వేరే ఛార్జర్ వీళ్ళు అమ్ముతున్నారు, దానికి ప్రైస్ వీళ్ళు చెప్పలేదు. అది కనుక తీసుకుంటే 90 minutesలోనే మీరు ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చైన్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు. మంచి డ్యూరబిలిటీ దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. టోటల్గా చూసినట్లయితే దీని కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో చాలా నీట్గా, కేర్ఫుల్గా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా యూత్కి మాత్రం డెఫినెట్గా ఈ బైక్ నచ్చుతుందని చెప్పుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ మనం చూసినట్లయితే 1,24,999 ప్రైస్, ఎక్స్-షోరూమ్ ప్రైస్తో ఇది అందుబాటులోకి వచ్చింది. జూన్లో ఈ బైక్స్ డెలివరీస్ ఉంటాయని చెప్తున్నారు. హైదరాబాద్లో 3 షోరూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ 10,000 కస్టమర్స్కి స్పెషల్ ప్రైజ్ ఇచ్చినారు వీళ్ళు. 99,999 ప్రైజ్ అంటే ఒక ₹1,00,000 అంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ అది ₹1,00,000. ఇంకా ఆన్ రోడ్కి వచ్చేసరికి ఇంకో 5-10 వేలు పెరుగుతుండొచ్చు. బట్ మీకు ఆల్మోస్ట్ ఒక 50,000 బెనిఫిట్ అయితే దొరుకుతుంది. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే బైక్ అయితే చాలా సూపర్ స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. ఇక ఓబన్ రోర్ ఈవో వాక్ అరౌండ్ మనం చేసినాం కదా, కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం మిస్ అయినాం అనమాట. సో వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక పవర్ డీటెయిల్స్ చూసినట్లయితే పీక్ మోటార్ పవర్ వచ్చేసి 9 kWh పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక టార్క్ గురించి మనం మాట్లాడినట్లయితే అరౌండ్ 250 Nm వీల్ టార్క్ అంటున్నారు. వీల్ టార్క్ అంటే ఏంటిది అని అంటే బైక్ వీల్ని తిప్పే అసలైనటువంటి పుల్లింగ్ ఫోర్స్ అనమాట. ఇది ఎక్కువగా ఉన్నట్లయితే బైక్ యాక్సిలరేషన్ మరియు పికప్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే వీల్ ని బాగా పుష్ చేస్తుంది అనమాట. అంటే పుల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే పవర్ఫుల్ గా దూసుకుపోయేలాగా ఇది పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో 250 Nm అనేది మంచిగానే ఉందన్నమాట. అందుకనే ఇది చాలా ఇన్స్టెంట్ గా పికప్ అందుకుంటున్నది. ఇక LFP బ్యాటరీ కెమిస్ట్రీ అంటున్నారు వీళ్ళు. ఇక్కడే మనం మాట్లాడుకోవాలి. లిథియం అయాన్ బ్యాటరీ కాకుండా వీళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి LFP బ్యాటరీని దీనికి యూజ్ చేసిండ్రు. అయితే ఇది ఎక్స్ట్రీమ్ హీటింగ్ కండిషన్స్ లో కూడా తట్టుకోగలుగుతుంది అనమాట. 280 degrees సెంటిగ్రేడ్ దగ్గర కూడా దాన్ని కాలుస్తుంటే కూడా ఆ బ్యాటరీ అనేది ఏం కాలేదని టెస్ట్ చేసినట్టు మనకు వీడియో చూపించారు. ఇంత ఎండ కొట్టినా కానీ ఈ బైక్కి ఏం అంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది రాదని అయితే మనకు అనిపిస్తున్నది. అండ్ ఈ LFP బ్యాటరీ వల్ల ఉపయోగాలు సింపుల్గా మనం మాట్లాడుకుంటే బ్యాటరీ సేఫ్గా ఉంటుంది. అండ్ అలాగే తక్కువ హీటింగ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది అనమాట. అండ్ అలాగే ఫైర్ రిస్క్ తక్కువ, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. అండ్ అలాగే ఇండియన్ క్లైమేట్కి బెటర్ సూటబుల్గా ఇది ఉంటుందని చెప్పేసి ఇవే మనకు పెద్ద అడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ బైక్ ఎవరు కొనుక్కోవాలి అని అంటే ఎవరైతే డైలీ ఆఫీస్ యూస్కి వెళ్తుంటారు కదా, సో వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ అలాగే సిటీ రైడ్స్కి జబర్దస్త్ పనిచేస్తుంది. అండ్ వీకెండ్ ట్రిప్స్ కూడా మీరు దీనిపైన కొట్టవచ్చు. అంటే ఒక 100 kilometers మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి. ఎందుకంటే సీట్ కింద ఛార్జర్ కూడా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక 4-5 గంటలు ఛార్జింగ్ పెట్టేస్తే 80 నుంచి 100
50% ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇందులో ఉన్నటువంటి మరో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారనమాట. మీరు చూడొచ్చు, జబర్దస్త్ గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి ఇచ్చినారు. అండ్ మన ఇండియన్ రోడ్స్ అండ్ రెయిన్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాక్టికల్ ఫీచర్స్ ని కూడా దీంట్లో ఇచ్చినారు. IP67 మోటార్ ప్రొటెక్షన్ దీంట్లో ఉన్నది. డీప్ వాటర్ వేడింగ్ కేపబిలిటీ కూడా ఇది కలిగి ఉన్నది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీంట్లో అందుబాటులో ఉన్నది. అండ్ స్మార్ట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ AI అనేది మస్తు దూసుకోబోతున్నది కదా. సో ఈ బైక్ లో కూడా AI ఫీచర్స్ అంటే న్యూ AI ఎనేబుల్డ్ రేంజ్ బూస్టర్ మోడ్ అనేది దీంట్లో తీసుకొచ్చినారు. ఇది మీ డ్రైవింగ్ ప్యాటర్న్ ని అనలైజ్ చేసి ఎక్స్ట్రా బూస్ట్ ని బైక్ అందిస్తుందంట. దీంతో 15% ఎక్స్ట్రా రేంజ్ దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. అండ్ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. స్మార్ట్ యాప్ తోని జియో ఫెన్సింగ్, రైడింగ్ స్టాటిస్టిక్స్ అండ్ అలాగే ఫైండ్ మై రోర్, లైవ్ బైక్ ట్రాకింగ్ అండ్ అలాగే రైడ్ హిస్టరీ స్టాటిస్టిక్స్, ఫైండ్ మీ ఛార్జింగ్ స్టేషన్ అండ్ అలాగే ఫాల్ అలర్ట్ కూడా ఉన్నది. మీ బండి కింద పడిపోతే మీకు అంటే మీ అందులో సేవ్ చేసినటువంటి ఎమర్జెన్సీ నెంబర్కి అలర్ట్ అనేది పోతుంది అనమాట. అండ్ అలాగే డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ కూడా అంటున్నారు. ఇది జనరల్గా కార్లల్లో ఉంటుంది, అంటే ఇక్కడ కూడా ఉన్నదని చెప్తున్నారు. బట్ అది ఎట్లా పనిచేస్తుంది అనేది మాత్రం వీళ్ళు చూపించలేదు. ఇది రైడ్ రివ్యూ కూడా ఉన్నది, మనం రైడ్ రివ్యూ చేసిన తర్వాత అది తెలుసుకుందాం. అండ్ అలాగే థెఫ్ట్ ప్రొటెక్షన్, జియో ఫెన్సింగ్, బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్ ఇలాంటివి కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అండ్ బ్యాటరీ వారంటీ చూసినట్లయితే 8 years వరకు బ్యాటరీ వారంటీ ఉన్నదని చెప్తున్నారు. అండ్ వెబ్సైట్లో నేను చూసిన 5 years టోటల్ కేర్ కూడా చూపిస్తున్నారు. బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ అండ్ BMS వీటిపైన కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు అనమాట. కాంప్రహెన్సివ్ వారంటీ అంటే ఏంది అని అంటే వెహికల్లో మేజర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్కి కంపెనీ ఇచ్చేటటువంటి కంప్లీట్ ప్రొటెక్షన్ వారంటీ అని చెప్పేసి నేను చదివిన అనమాట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లల్లో. మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ కొత్త ఓబెన్ రోర్ ఈవో ఎలక్ట్రిక్ బైక్ని మిగతా ఇప్పుడున్నటువంటి ఒక 2 EV బైక్స్తోని కంపేర్ చేసినట్లయితే, ముఖ్యంగా రివాల్ట్ RV400 తోని కనుక మనం కంపేర్ చేసినట్లయితే అందులో మనకు రేంజ్ 150 వస్తున్నది, వీళ్ళు 180 ఇస్తున్నారు. అండ్ టాప్ స్పీడ్ కూడా దాంట్లో జర తక్కువ ఉన్నది, దీంట్లో టాప్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉన్నది. ఇక మేజర్ ప్రాబ్లం ఏంటని అంటే రివాల్ట్ అనేది ఆల్రెడీ దూసుకోబోతున్నది అనమాట. అంటే బాగానే బ్రాండ్ నేమ్ సంపాదించినది, దీనికి కొంచెం బ్రాండ్ నేమ్ అనేది ఇంకా క్రియేట్ కాలేదు. అండ్ ముఖ్యంగా ఈ ఓబెన్ రోర్ ఈవో బైక్ ని కనుక మీరు కొనుక్కుంటే అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, బెటర్ స్పోర్టీ స్టైలింగ్ కావాలనుకుంటే ఈ బైక్ మస్తు సూట్ అవుతుంది. అండ్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీంట్లో మనకు దొరుకుతుంది. LFP బ్యాటరీ చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ అలాగే లైట్ వెయిట్ ఫీల్ అనేది ఈ బైక్ పైన మీకు కలుగుతుంది అనమాట. లైట్ వెయిట్ ఉంటే ఎంత దూరమైనా కానీ రిలాక్స్ఫుల్గా వెళ్ళొచ్చు కదా. సో సిటీ డ్రైవ్కి జబడా సూట్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటే. అండ్ అలాగే స్ట్రాంగ్ యాక్సిలరేషన్ కూడా ఇందులో మీకు దొరుకుతుంది. సో ఇవన్నీ మీకు అడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చు ఈ బైక్ కొంటే. అండ్ ఇందులో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే ప్రతి బైక్కి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఎట్లయినా ఉంటాయి. బట్ ఇంట్లోనైతే నాకు ఎక్కువగా అనిపిస్తలేవు. బట్ నాకు అనిపిస్తున్నది ఏంటంటే ముఖ్యంగా సర్వీస్ నెట్వర్క్ అనేది ఇంకా లిమిటెడ్గా ఉన్నది. బట్ బాగానే ఉన్నదని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ అలాగే లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నదన్నమాట. హైవే ఛార్జింగ్ ఇన్ఫ్రా మీద డిపెండ్ కావాలంటే ఏ ఎలక్ట్రిక్ బైక్ అయినా అది హైవే పైన మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా క్రియేట్ కాలేదు కాబట్టి ఇది అన్నిటికీ వర్తిస్తుంది. అండ్ అలాగే న్యూ స్టార్టప్ బ్రాండ్ కాబట్టి రీసేల్ క్లారిటీ అనేది మనకి ఇంకా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఫ్యూచర్లో ఇంప్రూవ్ అయితే ఓబెన్కి జబర్దస్త్ పొటెన్షియల్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ బైక్ పర్ఫెక్ట్గా ఎవరికి సూట్ అవుతుంది అంటే యంగ్స్టర్స్కి అండ్ అలాగే కాలేజ్ గోయింగ్ పిల్లగాళ్ళకు మస్తు సూట్ అవుతుంది అనమాట. డైలీ ఆఫీస్ కమ్యూటర్స్కి కూడా జబర్దస్త్ సూట్ అవుతుంది. సిటీలో రోజు 40-50 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వరకు పోయేటోళ్లకు జబర్దస్త్ సూట్ అవుతుంది. పెట్రోల్ నుంచి ఈవీకి షిఫ్ట్ కావాలనుకునే వాళ్ళు జబర్దస్త్గా అంటే కళ్ళు మూసుకొని ఈ బైక్ని కొనుక్కోవచ్చు. స్టైలిష్ పర్ఫార్మెన్స్ బైక్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మస్తు సూట్ అవుతుంది. రివాల్ట్తోని కంపేర్ చేస్తే ఈ బైక్ అయితే నిజంగా అసలు ఈవీ బైక్ లెక్క నాకైతే కొడతనే లేదు. అస్సలు పెట్రోల్ బైక్ లెక్కనే స్టైలిష్గా స్పోర్టీగా మస్క్యులర్ షేప్తోని జబర్దస్త్ ఉన్నది అనుకోండి ఇక మీరైతే. అండ్ ఫైనల్ వర్డిక్ మనం మాట్లాడినట్లయితే నిజం చెప్పాలంటే ఓబెన్ రోర్ ఈవో ఇండియన్ ఈవీ మార్కెట్లో ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చేసిందని నాకైతే అనిపిస్తున్నది. ఇది బోరింగ్ కమ్యూటర్ ఈవీ కాదు, ఇది ఒక ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అని అయితే నేను చెప్తా. లుక్స్ అగ్రెసివ్గా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్గా ఉన్నది, ఛార్జింగ్ ఫాస్ట్గా అవుతున్నది, రేంజ్ ప్రాక్టికల్గా ఉన్నది. అండ్ అలాగే ప్రైజింగ్ అయితే కాంపిటేటివ్గా ఉన్నది అనమాట. ఇంత తక్కువ ప్రైస్తోని ఇప్పుడు ఏ బైక్ అయితే దొరకలేదు. అంటే ఫ్యూచర్ ఎలక్ట్రిక్ బైక్స్ ఎట్లా ఉండబోతున్నాయో ఈ బైక్ ఒక గ్లిమ్స్ చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఇక మరి మీకు ఈ ఓబెన్ రోర్ ఈవో ఎట్లా అనిపించింది? పెట్రోల్ బైక్ వదిలేసి
ఈవీకి షిఫ్ట్ అవుతారా లేక ఇంకా వెయిట్ చేస్తారా? మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో చెప్పండి కంపల్సరీ. ఇలాంటి లేటెస్ట్ ఈవీ వెహికల్ రివ్యూస్, టెక్ అప్డేట్స్ అండ్ అలాగే కార్, బైక్స్ రివ్యూస్ కోసం ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా, మీ దోస్తులకు కూడా, మీ రిలేటివ్స్ కూడా కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయరి అండ్ లైక్ కొట్టుడు అస్సలు మర్చిపోకూరి. సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.